ఈ ఏడాది నిప్పుల కొలిమే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు. వేసవి కాలం వచ్చేసింది. మార్చి నెల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఎండలు మండిపోనున్నాయని, ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉండడమే కాకుండా వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఏప్రిల్, మే నెలల్లో అయితే ఉష్ణోగ్రతలు 44 నుండి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వాతావరణ శాఖ డేటా ప్రకారం 1901 నుంచి 2025 వరకు సరాసరి సగటు తీసుకుంటే ఈ ఏడాది ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందట. అంటే దాదాపు 125 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోనున్నాయన్నమాట. దీనికి కారణం గాలిలో తేమ శాతం తగ్గడమేనని వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అంటే ఈ ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. పగటిపూట బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదే కాదు, రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ, ఉత్తర తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందట. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడానికి తరచుగా నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు వంటివి తాగాలి. వదులుగా ఉండే లేత రంగు దుస్తులు ధరించడం వల్ల వేడి నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపీ, సన్ గ్లాసెస్ ధరించడం ద్వారా సూర్యరశ్మి నుంచి రక్షణ పొందవచ్చు. వడదెబ్బ తగిలితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎండలు ఎక్కువగా తిరగకుండా చూసుకోవాలి. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వేసవిని సురక్షితంగా గడపడానికి ప్రయత్నించాలి. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.